నిన్న పల్నాడు జిల్లాలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు దారుణ హత్యకు గురయ్యారు. ఎందుకంటే ఆధిపత్య పోరులో భాగంగా అదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఢీకొట్టి హత్య చేశారు, దారుణంగా హత్య చేశారు. మళ్ళీ ఆ హత్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం కూడా చేశారు. స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆయన పిన్నెల్లి బ్రదర్స్ మీద నెట్టేసే కార్యక్రమం కూడా మొదలుపెట్టేశాడు, ఆరోపణలు చేస్తున్నాడు. అదే జిల్లాకు చెందినటువంటి ఎస్పీ గారు చాలా మంచిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆధిపత్య పోరులో భాగంగా ఒకే పార్టీకి చెందినటువంటి నాయకులు వేసేసుకోవడం జరిగింది అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మాత్రం ఆహా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే, పిన్నెల్లి బ్రదర్స్ పని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎంత సిగ్గుమాలిన పని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ జూలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద అనేక కేసులు ఉన్నాయి. ఈయన కూడా మరీ మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే ఓకే ఈయన ఆరోపణలు చేస్తున్నాడు కదా, మరి ఈనాడు పేపర్ వాళ్ళే ధృవీకరించారు కదా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆధిపత్య పోరులో భాగంగా వాళ్ళే చంపుకోవడం జరిగిందనేసి వాళ్ళ టిష్యూ కరపత్రికలను రాశారు కదా. మాటేసి కారుతో ఢీకొట్టి ఆధిపత్య పోరులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతల దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన. పెద్ద హెడ్లైన్ వేసి మరీ రాశారు. ఏమని రాశారు కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరుకు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు వారిని దారుణంగా హత్య చేశారు. రాశారు కదా, మొదట్లో రాశారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు వారిని దారుణంగా హత్య చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి వెంకటేశ్వరరావు శనివారం తెలంగాణలోని హుజూర్ నగర్ జిల్లాలో ఒక వివాహానికి హాజరై బైక్పై గ్రామానికి తిరిగి వెళ్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో వెల్దుర్తి మండలం బొదిలివీడు వద్దకు వచ్చేటప్పటికి ఓ స్కార్పియో కారు వీరి బైక్ను వేగంగా ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇద్దరూ చనిపోయారా లేదా అని పరిశీలించిన కారులోని నిందితులు కొన ఊపిరితో ఉన్నటువంటి కోటేశ్వరరావును రాయితో మోదీ చంపినట్టు తెలుస్తుంది. అనంతరం ఆ వాహనాన్ని వదిలేసి నిందితులు నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. గుండ్లపాడికే చెందినటువంటి ఓ వ్యక్తి వెంకటేశ్వర్లు సోదరుడు వస్తున్న బైక్ సమాచారాన్ని వారి వెంటే వస్తూ ఎప్పటికప్పుడు హంతకులకు తెలియజేశారు. ఘటన తర్వాత అతడు హంతకులతో కలిసి పారిపోయాడు. ఆ స్కార్పియో ఎవరిది అంటే అదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తిది. గ్రామంలో ఆధిపత్యం రానున్న పంచాయతీ ఎన్నికల్లో అడ్డు రాకుండా చేసుకోవాలన్న కారణంతో హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన స్కార్పియోను గుండ్లపాడుకు చెందిన తోట వెంకట్రామయ్యకు చెందినదిగా గుర్తించారు. ఆ తోట వెంకట్రామయ్య ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికతోనే హత్యలు చేశారని, నిందితులను పట్టుకోవడానికి బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ గారు తెలిపారు. పల్లెల్లో జరుగుతున్న దాడులు హత్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి కారణమని పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. వాళ్ళు ఆధిపత్య పోరులో కొట్టుకొని వాళ్ళు ఆ విధంగా చేసుకుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా సరే సంబంధం ఉందా చెప్పండి. ఏమయ్యా జూలకంటి బ్రహ్మారెడ్డి గారు, ఏదైనా సరే ఒక ఆరోపణ చేసినప్పుడు ప్రాపర్గా చేయాలి. అదేవిధంగా ఇవన్నీ కూడా నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగానికి బలవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నారా లోకేష్ నాయుడు గారే కదా రెచ్చగొట్టాడు, ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలే బలైపోతున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఒంగోలులో వీరయ్య చౌదరి హత్య సేమ్ అలానే, అక్కడ ఇంకొక లెవెల్. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరిని చంపింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులే. చంపించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకు? అక్కడ కూడా ఆధిపత్య పోరే. అతను ఎక్కువ డబ్బు సంపాదించుకునేస్తున్నారు, మిగతా వాళ్ళకి దొరకడం లేదు. అదే బాధ. ఆ ఇన్సిడెంట్ జరిగి కూడా చాలా రోజులు అయిపోతుంది, ఇప్పటివరకు అయితే కావడం లేదు. ఆ కేసు ఇప్పుడు ఏ స్టేటస్లో ఉందో కూడా తెలియదు.
ఎందుకంటే ఆ వీరయ్య చౌదరి అయితే తెలుగుదేశం పార్టీకి బాగా, నారా లోకేష్ నాయుడు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి బాగా అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు అనేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నారా లోకేష్ నాయుడు గారు కూడా వచ్చి పరామర్శించారు. కాబట్టి వీళ్ళు సృష్టించుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి వీళ్ళ నాయకులే బలైపోతున్నారు. అన్నీ కూడా ఆధిపత్య పోర్లే, ఇంకేమి లేవు. రెడ్ బుక్ రాజ్యాంగానికి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆధిపత్య పోర్లో భాగంగా వీళ్ళకి వీళ్ళే వేసేసుకుంటున్నారు అంతే.